విజయనగరం జిల్లా గజపతి నగరం వైసీపీ ఆఫీసులో మాజీ ఎమ్మెల్యే బొత్స అప్పల్ నరసయ్య సమావేశం నిర్వహించారు. కూటమి వచ్చిన తర్వాత జిల్లాలో పరిశ్రమలు మూతపడిపోతున్నాయని తెలిపారు. అదేవిధంగా 10 సంవత్సరాల క్రితం మరుపల్లి వద్ద ఫుడ్ పార్క్ టీడీపీ ప్రభుత్వం 80 ఎకరాలు కారు చౌకగా బడా కంపెనీకి దారాదత్తం చేస్తుందని ఆరోపించారు. మళ్లీ మరో 80 ఎకరాలు వేరే కంపెనీకి ఇచ్చేందుకు చూస్తోందని ఆరోపించారు. ఈ జిల్లాలోనేమో ఇండస్ట్రీస్ ఏమో స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ తీసుకొచ్చి ఈ జిల్లా నిరుద్యోగ యువతకి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని చెప్పి పగల్బాలు పలుకుతున్నారు ఈరోజు మంత్రులు. ఈరోజు ఒకటే అడుగుతున్నాను, నీ కాన్స్టిట్యున్సీలో ఉన్న ఏదైతే జీడిపెక్కల ఫ్యాక్టరీ ఏదైతే ఉందో ఆ ఫ్యాక్టరీలో సుమారు ఏమో 1200 మంది వర్కర్స్ ఉంటే ఈరోజు ఆ ఫ్యాక్టరీ మూతపడిపోతే దాని గురించి ఆలోచన చేసావా అని చెప్పేసి ఈరోజు మంత్రిని సూటిగా నేను ప్రశ్నిస్తున్నాను. కొత్త ఫ్యాక్టరీ సంగతి ఏమో కానీ ఉన్న ఫ్యాక్టరీలు క్లోజ్ అయిపోతుంటే దాని గురించి ఆలోచన ఏమైనా చేస్తుందా ఈ కూటమి ప్రభుత్వం అడుగుతున్నాం. నువ్వు ఎప్పుడైనా వస్తే నువ్వు నీకు సొంత మనుషులకి లాభం చేకూర్చే విధంగా ఈరోజు ఈ నియోజకవర్గంలో ఉన్న ఏదైతే ప్రభుత్వ భూములు ఉన్నాయో దాన్నేమో నువ్వేమో ఇండస్ట్రీల పేరు చెప్పుకొని ఫుడ్ పార్క్ పేరు చెప్పడం గతంలో తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో మరిపల్లి గ్రామంలో కానీ రోల్వా గ్రామంలో కానీ సుమారు అక్కడ మరిపల్లి గ్రామంలో 80 ఎకరాలు, రోల్వా గ్రామంలో 50 ఎకరాలు నువ్వు ఆ రోజు ఇస్తే ఈ రోజుకైనా ఒక్కడికైనా ఒక ఉద్యోగం కానీ ఫుడ్ పార్క్ అని పెట్టే పరిస్థితి ఉందా అని చెప్పి ముందు దాని గురించి ఆలోచన చేయండి. మీ ప్రభుత్వం ఆయన ఇచ్చిన భూముల్ని ముందు సద్వినియోగం తీసుకుని రండి, 10 మంది ఉద్యోగ అవకాశాలు కల్పించండి. కొత్తగా మళ్ళీ ఫుడ్ పార్క్ అనేమో 80 ఎకరాలు ఇస్తా అంటున్నావు నువ్వు. అంటే మీరు దోచుకోవడానికి అన్నీ కూడా అది మేము ప్రశ్నిస్తున్నాం ఈరోజు. కాబట్టి ఆ రోజు నువ్వు ఏదైతే ఈ నియోజకవర్గానికి సంబంధించి ఎక్కడ కూడా ఉన్న ఫ్యాక్టరీలు 2 ఒకటి షుగర్ ఫ్యాక్టరీ, 2 జీడిపప్పుల ఫ్యాక్టరీ